లాకప్ డెత్ కేసులో సాయికృష్ణ మృతిపై మానవతా దృక్పథంతో స్పందించామన్నారు వంగవీటి నరేంద్ర. తల్లి ఆవేదన చూడలేక స్పందించామని తెలియజేశారు. ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్న వ్యక్తిని కృష్ణలంక పోలీసులు చంపేశారని అన్నారు. సాయికృష్ణపై భీకరమైన కేసులు ఉన్నట్లుగా ట్రోల్స్ చేస్తున్నారని, రాష్ట్రంలో నరరూప రాక్షసుల పాలన కొనసాగుతోందని అన్నారు వంగవీటి నరేంద్ర. హోంమంత్రి ఇతర శాఖలపై బిజీగా ఉన్నారని, తామంతా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సంబంధిత అధికారులు వెనుక ఉన్న వారిని శిక్షించాల్సిందిగా వంగవీటి నరేంద్ర డిమాండ్ చేశారు. పార్టీలన్నింటినీ పక్కన పెడదాం, ఒక మానవతా దృక్పథంతో ఒక మనిషిగా న్యాయం జరగట్లేదని మేము స్పందించాం. పార్టీ రంగు పొలవకుండా కేవలం ఒక అన్యాయం జరిగింది, అతని తరపున ఆ ఒక్క తల్లి మాత్రమే వెళ్ళి నా బిడ్డను ఇవ్వండి అని అడిగింది. ఎందుకని అడిగింది? ఆవిడికి ఎవరూ లేక కాదు. వీళ్ళు నవరంగ వాళ్ళు 6 అన్నదమ్ములు, చాలా బలంగా అన్ని రకాలుగా స్థిరపడినటువంటి వాళ్ళు. వాళ్ళ యొక్క పరిస్థితులు కానీ అంత హీనమైన స్థితిలో లేవు. ఆవిడ అక్క చెల్లెళ్ళు 4, అందులో ఒక అక్క హైకోర్టు అడ్వకేట్. మరి వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా వంగవీటి కుటుంబంతో ఎప్పటి నుంచో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఇంత బలగం పెట్టుకున్నా కూడా తల్లి విజయలక్ష్మి గారు చట్టం మీద గౌరవంతో నా కొడుకు తెలుసో తెలియకో ఒక కేసులో ఇరుక్కున్నాడు తన స్నేహితుల వల్ల, అది ఇంకా ఎక్కడా కూడా ప్రూవ్ అవ్వలేదండి. అతను ముద్దాయి మాత్రమే. ఆ ముద్దాయి సంబంధించి ఈ ఘటన జరిగి కేవలం 6 నెలలు అయితే ఎక్కడా దానికి కనీసం కోర్టులో కన్విక్షన్ ఏమైనా పడిందా, అతనికి శిక్ష ఏమైనా పడిందా? పడితే అతను తప్పు చేశాడని చెప్పని అనుకోవచ్చు. ఏమీ జరగకుండా కేవలం కేసు ఉన్న దాని మీదే ఇంత క్రూరంగా రౌడీ షీట్ ఓపెన్ చేసింది కాకుండా ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్, రెస్పాన్సిబుల్ ఆఫీసర్, ఒక సిఐ ఇంత దారుణంగా ప్రవర్తించడాన్ని ఎలా చూడమంటారు? మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకొచ్చి దారుణంగా హింసించి చంపేశారని మృతుడు మేనమామ నవరంగ్ తెలిపారు. కేసులుంటే చంపేస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు. పోలీసు అధికారుల దాష్టికాన్ని అడ్డుకునేందుకు నాయకులను కలవటం తప్ప అని నిలదీశారు ఆయన. దీనికి కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా మేము 26%, 30% ఉన్నాం, మా ఓట్లన్నీ చీలిపోయినాయి, కాపులు తలో పార్టీలో ఉన్నారు, కాపులకి ఐకమత్యం లేదన్నారు కదా. ఒక కుర్రోడిని 23, 26 సంవత్సరాల కుర్రోడిని తీసుకెళ్ళి చంపేసినప్పుడు అతని మీద కేసులు ఉన్నాయని ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు కదా. చంపినోడు కూడా కాపే, రాజీ పడండి అని అడుగుతున్నారు కదా. మరి అదే కాపు మీద మేము ఎదురు తిరిగామంటే ప్రభుత్వం మాకు సపోర్ట్ చేయాలి కదా. మా ఓట్లు మీకు కావాలి కదా. రాజకీయ నాయకులకు అడ్డం పెట్టి ఓట్ల కోసం మాకు గొడవలు పెట్టిన రోజులు ఉన్నాయి. అదే ఒక మందకృష్ణ మాదిగ గారి కమ్యూనిటీలో ఎవరన్నా చంపండి, మీ దమ్ముంటే మీ రోడ్లు, మీ పోలీస్ స్టేషన్లు అన్నీ పగిలిపోతాయి. ఎందుకంటే ఉద్యమ నాయకులు పుట్టేదాకా, కాపు కులం అంతా ఏకమయ్యేదాకా, మాలాంటి కాపులు వెనకబడిన వాళ్ళు, మా ఆర్థిక పరిస్థితులు బాగోక ఎక్కడికి వచ్చి చెప్పుకోలేక మేము ఇలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళకి మాకు పార్టీ రంగు అంటుతారా? తప్పు కాదు అది. మేము ఇప్పుడు కూడా రాంబాబు గారికి అదే రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము రాధారంగా మిత్ర మండలి, మాకు రాంబాబు గారితోనే కాదు, ఈ విజయవాడలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కాపు సంఘంతో సంబంధాలు ఉన్నాయి. మేము ఒక్కటే అడుగుతున్నాం, మా వాడు తప్పు చేస్తే వీళ్ళు చేసింది ఏంటి? పోలీసులు ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద 302 కేసు కట్టాలి. ఆ స్టేషన్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి లోపల వేయాల్సిందే. వేసేదాకా మాకు ఎవరు సహాయం చేసినా కానీ, రాంబాబు గారు కానీ, నరేంద్ర గారు కానీ, జగన్ గారైనా సరే. లోకప్ జరిగితే శవాన్ని కూడా ఇవ్వకుండా దహనం చేసేశారని మండిపడ్డారు వైసీపీ నేత అంబటి రాంబాబు. పోలీసులు బూడిద చేసి సాయికృష్ణ కోసం వెతుకుతున్నామని అబద్ధాలు చెబుతున్నారన్నారు. ఈ ఘటనపై సిబిఐ విచారణ జరిపించాల్సిందిగా డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ మానవతా దృక్పథంతో ఈ ఘటనపై స్పందించాలని కోరారు అంబటి. తమిళనాడులో పోలీసులకు ఉరిశిక్ష వేసిన విధంగానే ఈ దారుణానికి ఒడిగట్టిన పోలీసులకు కూడా ఉరిశిక్ష విధించాల్సిందేనంటూ ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమ రూపాన్ని ఇవ్వవలసినటువంటి ఒక సంఘటన, హృదయ విదారకమైన సంఘటన, ప్రజాస్వామ్యంలో జరగకూడనటువంటి సంఘటన. నాకు తెలిసి
భారతదేశంలో ఇలాంటి సంఘటన జరిగినటువంటి సందర్భం లేదని అనుకుంటున్నా. సబ్జెక్ట్ టు ది కరెక్షన్. లాకప్ డెత్తులు జరిగాయి. లాకప్ డెత్తులు జరిగితే శవాల్ని వారి బంధువులకో పేరెంట్స్కో అప్పజెప్పారు. అప్పజెప్పి వాడి చచ్చిపోయాడు, మేము చంపలేదని అబద్ధాలు ఆడారు. అలాంటి సంఘటనలు చూసాం. కానీ ఇదేంటండి నాకు అర్థం కాలేదు. ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కొడితే చనిపోతే శవాన్ని మాయం చేశారే. ఇది మరో నేరం కదా. సాక్ష్యాధారాలు లేకోకుండా శవాన్ని పోలీసు వారు తీసుకెళ్లి దహనం చేశారే. మర్డర్ చేసింది పోలీసు వారు, ఏపీ పోలీస్. దహనం చేసింది ఏపీ పోలీస్. కోర్టులో ఏం చెప్తారండి? హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేస్తే ఆయన కోసం వెతుకుతున్నామని చెప్తారు. బూడి చేసిన మీరే ఆయన కోసం వెతుకుతున్నామని చెప్తున్నారు. ఎక్కడైనా విన్నారా? ఎక్కడైనా చూశారా? కనీసం ఎక్కడైనా చదివారా? వాళ్ళే చంపి వాళ్ళే బూడిద చేసి న్యాయస్థానాలు ప్రశ్నిస్తుంటే టీమ్స్ పెట్టి ఎతుకుతున్నాం సార్. ఏంటి దిగేది? బూడిద.